ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియక ఆ మాజీ ఎమ్మెల్యే జీరో అయిపోతున్నారా? కాదు జీరో చేసేసామని టీడీపీ పెద్దలతోనే చెప్పించుకోవాల్సి వచ్చిందా? ఆయన పదవి మీద పెట్టుకున్న ఆశలు కూడా ఇక గల్లంతేనా? కొండను ఢీకొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్న స్పృహ లేకపోవడమే అసలు సమస్య. ఎవరా నాయకుడు? ఎక్కడ జరుగుతోంది ఆ తంతు? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేసేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నియోజకవర్గంలో రోజు ఘర్షణ జరుగుతున్న కారణంగానే అలా చేయాల్సొచ్చిందని కామెంట్ చేశారు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ. 4 నెలల నుంచి వర్మ ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్లే ఆ పరిస్థితి వచ్చిందని, ఇదంతా ఆయన స్వయంకృతమేనని క్లారిటీ ఇచ్చారు మంత్రి. తన్ని జీరో చేసినట్టు వర్మకు తెలుసునని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు కదా అన్నది ఆయన అభిప్రాయం. ఇప్పుడు ఇదే విషయమై పిఠాపురంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ లెక్క ప్రకారం కూటమి కొనసాగిన నాళ్లు వర్మకు పదవి రాదని చెప్పుకుంటున్నారు. ఈ విషయం గురించే మంత్రి ఆ స్థాయిలో క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటారని గుర్తు చేస్తున్నారు. ఎక్కడ తగ్గాలో తెలియకుండా వర్మ మరీ స్పీడ్ అయిపోవడం వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయన్నది తాజా అభిప్రాయం. అందుకే ఆయన్ని జీరో చేసేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ డెవలప్ అయ్యే విషయమై జనసేన నుంచి తీవ్ర అభ్యంతరాలున్నాయట. మాజీ ఎమ్మెల్యే స్వతంత్రంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారని, తన మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నమే ఆయనకు మైనస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై పంచాయతీ సీఎం స్థాయికి వెళ్లింది కాబట్టే ఇంత రచ్చ జరిగిందని అంటున్నారు లోకల్ లీడర్లు. ఇదే వర్మ స్థానంలో లౌక్యం తెలిసినా సాఫ్ట్గా ఉండే మరో లీడర్ ఉండుంటే ఈ పాటికి పదవి వచ్చేసి ఉండేదని టీడీపీ క్యాడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి. అటు వర్మ వర్గం కూడా నారాయణ మీద బర్స్ట్ అయిపోతున్నారట. ఎక్కడో నెల్లూరులో జరిగిన పంచాయతీలకు మా లీడర్కి లింక్ ఎందుకు పెట్టాల్సొచ్చిందని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం వ్యవహారాలు సరిచేసుకుంటే చాలు, అంతకు మించి పరిధి దాటి మాట్లాడితే చాలా తేడాలొస్తాయని అంటున్నారు. అయినా ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తులేవా అని ప్రశ్నిస్తున్నారట మాజీ ఎమ్మెల్యే అనుచరులు. ఎన్నికల సమయంలో హీరోగా కనిపించిన వర్మ ఇప్పుడు జీరో ఎలా అయ్యారు అన్నది వాళ్ల క్వశ్చన్. ఇదే టోన్ అప్పుడెందుకు రాలేదని నిలదీస్తున్నారు. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని స్వయంగా చంద్రబాబే బహిరంగంగా చెప్పారు. ఆ విషయాలు మరుగున పడిపోతే ఎలాగా అంటూ మండిపడుతున్నారట వర్మకు అత్యంత సన్నిహితులు. పిఠాపురంలో వర్మకి జనసేనకి మొదటి నుంచి చాలా గ్యాప్ ఉంది. డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి వచ్చినప్పుడు తప్ప మిత్రపక్షంతో కలిసి వేదిక పంచుకోవడానికి కూడా మాజీ ఎమ్మెల్యే ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు డైరెక్ట్ గా జీరో అనడం, అది కూడా సొంత పార్టీ మంత్రి ప్రస్తావించడంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మరీ అంత పనికిరాని వాడైతే అంతకు ముందు ఎందుకు ప్రయారిటీ ఇవ్వాల్సొచ్చిందో చెప్పాలన్నది వర్మ వర్గం క్వశ్చన్. అప్పుడే ఇలా మాట్లాడుంటే దాని ప్రభావం రిజల్ట్లో కనిపించేది కదా అన్నది వాళ్ల మాట. గతంలో వర్మ ఇండిపెండెంట్ గా గెలిచారని, ఆ విషయాన్ని ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన నారాయణ గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. మరోవైపు ఈ మొత్తం పరిణామాలతో వర్మకి పదవి ఇచ్చే పరిస్థితి లేదనుకుంటూ ఫుల్ జోష్లోకి వెళ్లిపోయారట జనసేన నాయకులు. మొత్తం మీద తీరు మార్చుకోకపోతే మాజీ ఎమ్మెల్యేకు పదవీ యోగం లేదని, ఆ విషయాన్ని ఎక్కువ సాగదీయకుండా చెప్పేశారని, ఇప్పుడిక ఆయన ఏం చేస్తారు, అందుకు పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.